ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వ్యాపార పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న నియోజకవర్గంలో కూటమి శ్రేణులు ఎలా ముందుకు వెళుతున్నారు? ప్రస్తుత ఎమ్మెల్యే కూటమి నేతలను కలుపుకుపోతున్నారా లేక నేతలనే దూరంగా ఉంటున్నారా? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? మాజీ ఎమ్మెల్యే రోజురోజుకు ప్రజలకు దగ్గరవుతున్నారా? జగ్గేపేట తాజా రాజకీయ పరిస్థితులపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన నియోజకవర్గం. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. తెలంగాణకు సరిహద్దుగా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్ర శివారు ప్రాంతంగా పరిగణించబడుతుంది. చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ శిథిలాలకు ప్రసిద్ధి చెందింది. ఇది నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం ఒకప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు కూడా వేరుగా ఉంటాయి. ఏపీ ముఖద్వారంగా ఉన్న జగ్గేపేట ప్రజలు ప్రతిసారి రాజకీయ విఘ్నతతో వ్యవహరిస్తుంటారనే చెప్పాలి. విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చే జగ్గేపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి. జగ్గైపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలు పూర్తిగాను, నందిగామ మండలంలోని కొన్ని గ్రామాలు సైతం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం జగ్గైపేటకు ఎమ్మెల్యేగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఉన్నారు. ఈయన 1983 నుంచి 84లో కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పలు కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగాను పనిచేశారు. 2004 మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున నాడు మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం సామినేని ఉదయభానుతో విభేదాల కారణంగా 2009లో టీడీపీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ గెలిచిన ఆయన 2019లో మాత్రం ఓటమిని రుచి చూశారు. ఇక 2024లో 4సారి పోటీ చేసి గెలిచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదిలా ఉంటే జగ్గైపేటలో మరో బలమైన నాయకుడు సామినేని ఉదయభాను. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అనంతరం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న ఉదయభాను ప్రస్తుతం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. జగ్గైపేట పట్టణంలో ఇరుగ్గా ఉన్న రోడ్లను సైతం రోడ్ ఎక్స్టెన్షన్ చేయించి, రోడ్లను వెడల్పు చేయించి ఎన్నో రకాలుగా ముందుకు తీసుకువెళ్లిన ఘనత సామినేని ఉదయభానుదే అని చెప్పుకోవాలి. ప్రజల నుంచి ఎన్నో రకాలుగా విభేదాలు వచ్చినప్పటికీ జగ్గైపేట అభివృద్ధికే ధ్యేయంగా ముందుకు వెళ్లిన నాయకుడు ఉదయభాను అని చెబుతారు. ఒకప్పుడు మిత్రులుగా, తర్వాత ప్రత్యర్థులుగా మారిన రాజగోపాల్ ఉదయభాను ప్రస్తుతం కూటమిలో కలిసి ఉన్నారు. శ్రీరామ్ రాజగోపాల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా సామినేని ఉదయభాను జనసేనలో చేరి కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇద్దరి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో కూటమిలో లుకలుకలు మొదలు అయ్యాయనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా కూటమి నేతలను కలుపుకొని వెళ్లాల్సిన రాజగోపాల్ క్షేత్రస్థాయి పర్యటనలో మాత్రం అలా చేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రజలతో మమేకమయ్యే విధానం సన్నగిల్లిపోతుందనే టాక్ మొదలైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ 3 పార్టీల అధినేతలు కూడా అందరూ కలిసి ముందుకు సాగాలని పదే పదే చెప్తున్నారు. అయినా కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కూటమి నేతల మధ్య సఖ్యత కుదరటం లేదు. అలాంటి నియోజకవర్గంలో జగ్గైపేట కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారు. శ్రీరామ్ రాజగోపాల్ తీరుతో జనసేన, బీజేపీ నాయకులు కూడా అంటిముట్టున్నట్టుగా ఉంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అధికారిక పర్యటనలకు కూటమి నేతలు హాజరు కావటం లేదనే సమాచారం. అంతేకాకుండా వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన నాయకులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారనే ఆరోపణలు రాజగోపాల్పై బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజలకు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దూరం అవుతున్నారనే విమర్శలు వస్తుంటే, మరోవైపు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారనే చర్చ మొదలైంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే కూటమి నేతలను కలుపుకుంటూ ముందుకు సాగుతారా, లేక నియోజకవర్గ ప్రజలకు దూరం అవుతూనే ఉంటారా అనేది వేచి చూడాల్సిందే. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.
Please watch YK News.